వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఒక చిన్న ముచ్చట తెలుసుకోవాలి. ఏంటంటే నేను హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్దామని ఫిక్స్ అయినా, అది కూడా బై ట్రక్స్ ని లిఫ్ట్ అడుక్కుంటా. ఎస్, మీరు విన్నది నిజమే, లిఫ్ట్ అడుగుకుండా పోదామని ఫిక్స్ అయినా. అండ్ నేను హైదరాబాద్ నుండి లిఫ్ట్ అడగడం స్టార్ట్ చేసిన. చాలా కష్టపడిన తర్వాత ఒక లిఫ్ట్ దొరికింది, అది కూడా పూణే వరకే వెళ్తుంది. సరే అని చెప్పి ఎక్కేసి పూణే వరకు వచ్చేసిన. పూణేకి వచ్చేసరికి నైట్ 12 అయింది. ఇక పూణేకి రీచ్ అయిన ట్రక్ లోనే నైట్ మొత్తం పడుకున్నా. మార్నింగ్ లేవగానే ఇంకో ట్రక్ ని లిఫ్ట్ అడిగి పూణే టు ముంబైకి స్టార్ట్ అయినా. బట్ ముచ్చడి ఏందంటే నేను రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని మిస్టేక్ లో ఫార్మాట్ అయిపోయినాయి, వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయినాయి. చాలా బాధ అనిపించింది. చాలా రిస్క్ చేసిన, మంచిగా రికార్డ్ చేసిన, బట్ ఇట్లా అవుతాయని నేను అస్సలు అనుకోలే. ఇక చేసేదేముందని చెప్పి లైట్ తీసుకున్నా. ఏం కాదులే అనుకో, నా దగ్గర మిగిలిన పూణే నుంచి ముంబైకి వెళ్ళే వీడియోస్ అయితే ఉన్నాయి. నా బాధ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా. హోప్ యూ గైస్ ఈ వీడియో చిన్నగా ఉన్నా బాగానే ఉంటుంది. సో ఇక లేట్ ఎందుకు, ఈ వీడియో జల్దీ షురూ చేద్దాం. చలో. ఇప్పుడు ఈ లారీ కూడా డ్రైవర్ మనమే అన్నమాట. ఫస్ట్లో కూడా మనమే డ్రైవర్, ఇప్పుడు ఈ లారీ కూడా మనమే డ్రైవర్. ఇది స్టీరింగ్గా పెద్దగా ఉందిరా, ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ స్విచ్లు ఉన్నాయి, ఇది గేరు, మళ్ళా ఇక్కడ కాలుకాడ ఎక్సిలేటరు, బ్రేకు, క్లచ్. ఆ వై మన సెకండ్ డ్రైవర్, ఇది సెకండ్ లారీ. ఇది ఎట్లుందో తెలుసా? నేను ఫస్ట్ ఎక్కిన లారీ కన్నా ఇది చాలా బెటర్ ఉంది. నీట్గా గిట్షీడ్ మంచిగా ఆరామ్స్ ఇచ్చేసిండు. ఇంకా క్రేజీ థింగ్ ఈ ట్రక్లో ఏమున్నదంటే దేవుడు ఫోటోలు ఉన్నాయి. ఇక ప్రశాంతంగా నిమ్మలంగా టెన్షన్ లేకుండా పోవచ్చు. భయ నామ్ ఆప్కా? వికీ 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 అన్న పేరు వికీ. షాదీ హువా? షాదీ హువా? शादी हुआ लव मैरिज। हाँ लव मैरिज। हाँ हाँ भाई, लव मैरिज बेटा। कितने साल का लव है? हमें 6-7 साल का था, अभी 3 साल हुआ शादी हो गया। 6 సంవత్సరాలు లవ్ చేసుకొని 3 సంవత్సరాలు అవుతుందట పెళ్లి చేసుకొని. ఇప్పటికి బచ్చే హై, अभी एक लड़की हुई है। కూతురుడు ఉందట బాయ్కి. अच्छा चल रहा शादी? हाँ, चलता है। शादी लाइफ अच्छा है? मतलब शादी का लाइफ अच्छा है? हाँ, సక్సెస్ఫుల్లీ బాయ్ లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంది. మేమైతే నా ఇక్కడికి వెళ్ళి 95 కిలోమీటర్స్ చూపిస్తుంది స్టాప్. అంటే నేను మధ్యలో ఆగాలి హైవేలోనే. లోపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని దిగిపోతాం. జరా భయ్యతను ఒక మాట కలిపి ఒరుగుదాం, ఇక వడుకుందాం అని ట్రై చేసిన. ఇక ఈ బండి ఊగుడికి లోపల ఉన్న అన్నీ ఊగుతాని. ఇక ఇది అయ్యే పనిలో లేదని లేచి మళ్ళీ భయ్య కష్ట సుఖాలు ఎట్లయినా తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ మైక్ ఆన్ చేసిన. బాయ్కి ఇంటికాడ 3 కార్లు ఉన్నాయట. 3 గాడి అయినాయి భయ్య తిరకు. 3 బండ్లు ఉన్నాయట. మంచిగా ఇదేదో టైంపాస్కి చేస్తున్నాడట. లేకపోతే ఇంటికాడ 3 కార్లు ఉన్నాయి, అవి రెండుకి వచ్చి తిరిగిపోవచ్చు, ఆరామ్సే బతుకోవచ్చు. కానీ ఏదో ఇంట్లో ఫోర్స్ చేసి చేస్తున్నాడట అట్లా. దారి మొత్తం వంకర దింగర పారు తిరిగినట్టుంది. ज़्यादा खतरा यही है, डाउन है इतना से। हाँ, पूरा गाड़ी एकदम फ्री जाती है यहाँ पे, ब्रेक नहीं लगता है। देखो जा रही गाड़ी एकदम स्लो जा रही। బాగా ఏమంటుంటే ఇవి గుట్టలు ఎక్కి దిగాలి, మళ్ళీ మలుపులు తీసుకోవాలి కాబట్టి బ్రేకులు చక్కగా పడే. ఒకవేళ హెవీ లోడ్ తీసుకున్నాం అనుకో, బ్రేకులు లేనికి చాలా కష్టమవుతుంది. బ్రేకులు అరిగినా అరుగుతాయి, చాలా రిస్క్ ఉంటుంది కొంచెం.
లైఫ్ అంటే వాళ్ళ పార్ట్నర్ ఫోటో చూపిస్తున్నాడు ఇట్లా మేము ఎట్లున్నామని చెప్పి. చాలా బాగున్నారు, చాలా మంచిగా ఉన్నారు. వీళ్ళ లవ్కి నిదర్శనం. कितने साल का है भाई? अभी 4 महीने की है, 5वां लगा है। अच्छा अच्छा. अगर नरम एक गर्म नहीं हो तो फिर बेकार है, तो आगे बात बढ़ एक जाएगी। नरम एक गरम. जैसे अभी झगड़ा करो, हाँ. अभी आप हम झगड़ा कर रहे हैं, अभी मैं डाउन हो जाऊंगा तब तो समझ लो ठंडा हो जाएगा माहौल। अच्छा. नहीं, अगर मैं भी थोड़ा झगड़ा करने लगूँ तो फिर गर्म हो जाएगी नहीं, उसके बाद फिर मामला खराब हो जाएगा. हाँ. బ్యాలెన్సింగ్. ఒకరు గరం ఉండాలి, ఒకడు ఠండా ఉండాలి. బాయ్ బాయ్ తుమ్ గరం హో ఠండా హో? नहीं नहीं, मैं तो भाई अपना नॉर्मल हो जाता हूँ, जब वो गुस्सा होती है तो मैं नॉर्मल हो जाता हूँ। వాళ్ళ వైఫ్ కోపంలో ఉంటే తను డౌన్ అవుతారట, సైలెంట్ అవుతారు. అందుకే 6 years లవ్ చేసుకున్నారు, 3 years అయితే పెళ్లి చేసుకున్నారు. నైస్. तीन दोस्त थे, तीनों दोस्त वही लव मैरिज किया, हम लोग साथ में पढ़ते थे, लड़की भी साथ में पढ़ती। ముచ్చటిన్నారా? వీళ్ళు మొత్తం ముగ్గురు ఫ్రెండ్స్ అట, మొత్తం బాయ్స్, ముగ్గురు బాయ్స్. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు లవ్ మ్యారేజ్ అట. ముగ్గురు ఫ్రెండ్స్ ఒకటే కట్టుబాటులో ఉన్నారు, మంచి స్నేహంతో మంచిగా లవ్ చేసుకున్నారు, మంచిగా పెళ్లి చేసుకున్నారు, సేమ్ వర్క్ స్టార్ట్ చేసిల్లట. భయ్యా अभी मेरी उम्र क्या शादी होने की नहीं, तो तुम्हारे घर भाई दिखता वैसा नहीं दिखता भैया. मैं समझा, मेरे को लगता 24 है. ఏజ్ కింద ఏజ్ 24 है. अच्छा मेरे हिसाब से. అంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఏదైతే లవ్ మ్యారేజ్ ఉన్నదో వాళ్ళ ఇంట్లో, అమ్మాయి వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నారట. రెస్పాన్స్ అంతా కరెక్ట్గా రాలే. అంటే ఫస్ట్ ఇంట్లోకి చెప్పిల్లట, మీరు కనుక ఒప్పుకోలే అనుకో మేము నీట్గా దింకపోయి పెళ్లి చేసుకుంటామని చెప్పి. వీళ్ళు ఆ దింకపోయే విషయాన్ని గుర్తు తెచ్చుకొని, వాళ్ళ పేరెంట్స్ గుర్తు తెచ్చుకొని భయపడి మంచిగా గుడిలో పెళ్లి చేసిల్లట. మంచి మంచి కట్టుబాట్లు ఉండేవి. అసలు లవ్ చేసిన వాళ్ళని, ఒక కపుల్ని ఆపడం అంటే ఈ జనరేషన్లో ఒక వరల్డ్ వార్ 3 అనుకోవాలి. ఆపలేరు, ఎవ్వడు ఆపలేరు. పెళ్ళి లవ్ చేసుకున్న వాళ్ళ కపుల్ పెళ్ళి చేసుకుంటారని ఫిక్స్ అయినలే అనుకో, ఏ అయ్యా అవ్వాలి కూడా ఆపలేరు. ఇదైతే రాసి పెట్టుకోవాలి. है ना। घाटू से हम देखो, मेरा सेट वहीं का है। देखो वो गाड़ी में देखो फोटो लगाया, देखो यहाँ पे लगाया, देखो यहाँ पे। నేను జర్ర బండి మాట్లాడు నువ్వు కూడా స్టార్ట్ చేసింది అనుకో, బయోడేటా బ్లడ్ గ్రూప్తో సహా చెప్పేయాల్సిందే. నాతో అందరూ మంచిగా మాట్లాడతారు బాయ్, ఎందుకంటే నేను మంచిగా మాట్లాడతాను కాబట్టి. ఈ బండిలో మంచిగా డిక్ సిస్టమ్ కూడా ఉన్నది బాయ్, మంచిగా లవ్ పాటలు పెట్టుకుని పోతున్నాడు. ఎందుకంటే లవ్ లైఫ్ మంచిగా ఉన్నది, పెళ్ళి కూడా మంచిగా చేస్తున్నాడు కాబట్టి మంచిగా పాటలు పెట్టుకుంటే హ్యాపీగా పోతున్నాడు. అదే బ్రేకప్ అయ్యి ఉంటే హీరో ఉన్ కదిలిన్ నాన్ గొత్తాయి త్రిమ్మొడగుడిసం అని పాట పాడకుండా అది వినుకుంటా పోయేటాడు. ఆయన పెట్టిన పాటలు నాకు అర్థమవుతలేవు. సో నా పాటలు నేను షోలో పెట్టుకొని గైస్ సారీ మీకు ముచ్చడి ఎప్పుడు మర్చిపోయినా నేను. హ్యాపీ హోలీ గైస్. ఈరోజు 3rd ముంబైలో ఉన్న హోలీ ఈరోజు. హ్యాపీ హోలీ. నేను పండుగ జరుపుకుంటలేను. మనకి పండుగలంటే ఇంట్రెస్ట్ పోయి చాలా సంవత్సరాలు అవుతా. బేసికల్గా మనం పండుగలు ఎక్కువ జరుపుకో, అంత ఇంట్రెస్ట్ కూడా పెట్టాం, అంత ఇంట్రెస్ట్ దెంగేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పండుగల మీద. మనుషులు కొంతమంది ఒక స్టేజ్లో ఉంటారు, ఎట్లా అంటే పండుగలు కూడా నార్మల్ డేస్ లెక్కనే అనుకోవడం స్టార్ట్ చేస్తారు. నేను ఆ స్టేజ్లో ఉన్నా అండ్ మీరు మంచి స్టేజ్లో ఉన్నారు కావచ్చు. సో మీకు హ్యాపీ హోలీ గైస్. లేట్గా వస్తుంది కావచ్చు వీడియో, కానీ విష్ చేస్తున్నా. మీకు ఇంకో ముచ్చట చెప్పాలి, నా స్టాప్ ఆల్మోస్ట్ రాబోతుంది. ఇంకో 19 kilometers దిగిపోతాను నేను. ఆల్మోస్ట్ మనం ముంబైలో ఉండిపోయినాం. నావీ ముంబై అంటారు దీన్ని. ఈ లిఫ్ట్ అడిగి పోయే ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే చాలా రిస్క్ అయ్యాయి. నిజం చెప్తున్నాను కదా, చాలా రిస్క్. ఇది చాలా డేంజర్ కూడా. అందరూ ఏమంటుండే, వాళ్ళందరూ కూడా ముందటోడు కూడా ఈయన కూడా ఏమంటుండే, అందరు మంచి వాళ్ళు ఉండరు, నీకు లిఫ్ట్ ఇయ్యరు, జాగ్రత్తగా ఉండాలి, నేను బెదిరించి నీ దగ్గర పైసలు ఫోన్ కూడా గుంజుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఇట్లాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండవు అని చెప్తున్నారు. కానీ ఇక నా ఫీలింగ్ ఏంటంటే, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఇది నాకు భయం వేసిందా లేదా అని మాట్లాడుకుంటే నాకు కారింది. నైట్ అయితే కారింది, కానీ పొద్దుగా లేవు, కానీ మళ్ళీ నార్మల్ అయిపోయినా. నాకు తగిలిన మనుషులు అయితే మంచి వాళ్ళే తగిలిళ్ళు. లాగింది కావచ్చు కానీ మంచి వాళ్ళే తగిలిళ్ళు.
అండ్ వీడియో కూడా ఎండుకు వచ్చేసింది కాబట్టి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే చేసుకోండి. ఎందుకంటే సరే ఈ వీడియో బాగాలేకపోవచ్చు, కానీ ముందు వచ్చే వీడియో ఇంకా బాగా చేస్తా కావచ్చు, చేస్తా, నా బెస్ట్ ఇస్తాను. నా స్టాప్ మళ్ళీ రోడ్ మీద ఉంటుంది. నేను రోడ్ మీద ఉండి కెమెరా పట్టుకొని మాట్లాడితే ఎవడైనా వచ్చి ఈ రోజు హోలీ అసలుకి ఎవడ వచ్చి రంగు పట్టుకొని ఓపీ హోలీ అని చెప్పి నా మీద వేసి తెంగిండి అనుకో ఫైజ్. థ్యాంక్స్ గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సరే మరి వీడియో ఎండుకు రాబోతుంది. బాయ్, టేక్ కేర్. చలో, ఈ వీడియోలో ఒక హీరో మిస్ అయ్యిండు. ఎవరు? నాకు హైదరాబాద్ నుంచి వెళ్ళి పూణే వరకు లిఫ్ట్ ఇచ్చిన ఒక కూల్ చిల్ హ్యాండ్సమ్ పర్సన్. ఇగో ఈయననే. ఈ భయ్య పేరు మర్చిపోయినా, బట్ ఈ పర్సన్కి నేను థ్యాంక్ యూ చెప్పాలి. సేఫ్గా తీసుకొచ్చిండు నన్ను పూణే వరకు. అండ్ నా బాధని అర్థం చేసుకొని ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరందరికీ. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. అవన్నీ మీరు మిస్ అవ్వద్దు. సో మీరు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఎండాకాలం వచ్చింది, చల్లగా తాగి ఇంట్లో పడుకోవాలి. ఇక బాయ్.